వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ చింతాకు పొడితో చిన్న చేపలండి. మేము వాటిని పక్కిలు అంటాము. చింతాకు పొడితో పక్కిల కూర. చూడండి, 1/2 కేజీ పక్కిలు తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. వాటిలో పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత దీనికి కారం తగినంత, మనకు కావాల్సినంత. నీసు కూరలు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటాం మేము, మీరు చూసి వేసుకోవచ్చండి హెచ్చు తగ్గులు. ఇందులోనే చింతాకు పొడి, అది దాన్ని 1 స్పూన్ వచ్చేటట్టు, 1/2 కేజీ చేపలకు 1 టేబుల్ స్పూన్ వచ్చేటట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలండి, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసేస్తున్నాం, ఒక చిన్న టమాటా, ఎక్కువ అవసరం లేదు, కొంచెం కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు, అది ఒక 50 గ్రాముల చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే అలా బాగా వచ్చేస్తుందండి పులుసు. ఆ పులుసుని అలా మొత్తం మనం కలిపి పెట్టుకోవాలా. ఇప్పుడు ఈ కూరకి పోపు పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇదిగో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. అందులో ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని చిన్న ఉల్లిపాయని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేసామండి పోపులోనే. ఇప్పుడు ఇందులో ఈ పోపులోనే మనం కొంచెం వీటిని బాగా వేగనిద్దామండి, ఎందుకంటే ఈ కూర కొంచెం పోపు వేగాల. ఇప్పుడు ఇందులో ఒక కరివేపాకు రెమ్మ అలా వేసేసుకోవాలా. వేసేసుకున్న తర్వాత వేగనిచ్చి ఇప్పుడు ఇందులో ఈ కలిపి పెట్టుకున్నాం కదా మనం పక్కిలు, మొత్తం ఈ పులుసు అంతా దాన్ని తిరగబోసేసాం. దాంతో మొత్తం అందులో పోసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆ చింతపండు పులుపుని ఇంకా కొంచెం నీళ్లు కొంచెం పలచగా పోసుకోవాలండి ముందు, ఎందుకంటే మనం బాగా ఉడకాలి కాబట్టి అలా పోసుకుంటాము. చూడండి, చాలా బాగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు దీన్ని మనం చూసుకొని ఇలా తిప్పుకోవాలండి. చేపల కూర వరకు ఇలా 2 చేతులతో ఇలా తిప్పేసుకుంటే బాగుంటుందండి. ఊరికే మనం కలిపెడితే అంత బాగా విరిగిపోతాయి చిన్న చేపలు కాబట్టి. ఇలాగే మనం ఉడకబెట్టుకోవాలండి, బాగా ఉడకబెట్టాలా. చూడండి, చాలా దగ్గరగా ఉడికిపోతూ ఉంది కదా. దీనికి పులుసు ఎక్కువ ఉండకూడదండి, ఇలా రావాలా. చూడండి, కొంచెం దగ్గరగా ఉడికింది. ఇప్పుడు మనం కొంచెం గంటితో అలా అలా కలుపుకోవాలి, మరి ఎక్కువ కలపకుండా విరిగిపోకుండా. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూస్తాం, ఉప్పు సరిపోయిందో లేదో అని. ఉప్పు చూసుకొని ఏమైనా హెచ్చు తగ్గులుంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం. సరిపోయిందండి, కరెక్ట్గా అన్నీ కుదిరేయి. ఇప్పుడు దీన్ని మనం చూసుకొని చూడండి, చాలా దగ్గరగా, మేము దీన్ని పక్కిలు ఎగరేయడం అంటాము, చింతాకుపొడిలో పక్కిలు ఎగరేసుకున్నాం అంటాము. ఆ రకంగా బాగా దగ్గరగా వచ్చేసింది కూర. చూడండి, ఇలా వచ్చేయాలండి కూర. మామూలుగా ఈ చింతాకు పొడి అండి మాకు తయారు చేసుకుంటాము, లేదంటే మార్కెట్లో తెచ్చుకుంటాము. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. చూడండి, ఈ రకంగా రావాలండి కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పక్కిల కూర చాలా బాగుంటుందండి. ఇది కొంచెం సీజనల్గా వస్తాయండి, మాకు కొంచెం కష్టము అయినా ఇప్పుడు మార్కెట్లో కూడా రెడీ చేసి ఇస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా కూర నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.